నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ఘనంగా ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించిన నేతలు. ఉచిత ఆయుర్వేదిక్ శిబిరానికి లభించిన విశేష స్పందన. నషా ముక్త్ భారత్ అభియాన్ అవగాహన ర్యాలీ. వార్తలను వివరాలు. పొంగనూరు నియోజకవర్గం సదుం మండలం చీకలచేను గ్రామంలో నిర్వహించిన సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంప్రసాద్ రెడ్డి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డికి గజమాలలు, మంగళ హారతులు, మంగళ వాయిద్యాలు, పిల్లంగోవులతో ఘనంగా స్వాగతం పలికారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు మరియు గ్రామ ప్రజలు. కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను మరియు రాష్ట్రంలో చేసే అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి వారికి ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుని అప్పటికప్పుడు సంబంధిత అధికారులను పిలిపించి వారి సమస్యలను పరిష్కరించారు. కార్యక్రమంలో అధికారులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విద్యా పురోగతికి ప్రతి ఒక్కరూ శ్రమించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు.
సోమవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశపు మందిరంలో జిల్లా విద్యాశాఖ వారి ఆధ్వర్యంలో మెగా PTM 2.0 మార్గదర్శకాలను వివిధ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలతో ముందస్తు ఏర్పాట్లలో భాగంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 10వ తేదీన నిర్వహించనున్న మెగా పేరెంట్ టీచర్స్ మీట్ ను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. జిల్లాలో సుమారు 36,596 లక్షల మంది ప్రైవేట్ విద్యార్థులు, 178 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయన్నారు. అన్ని యాజమాన్యాల ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, గిరిజన, సాంఘిక, వెనుకబడిన తరగతుల సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్ టీచర్స్ మీట్ ను నిర్వహిస్తున్నామన్నారు. ఆయా పాఠశాలల ప్రాంగణాలను సర్వంగా సుందరంగా అలంకరించి విద్యార్థుల తల్లిదండ్రులను మర్యాదపూర్వకంగా ఆహ్వానించి ఈ సమావేశాలు నిర్వహించాలన్నారు. జిల్లా స్థాయిలో ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో కూడా సర్పంచ్ మొదలుకొని ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొంటారన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలలు, జూనియర్ కాలేజీల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య పరస్పర అవగాహన పెంపొందించడానికి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ఇది ఒక పండుగ వాతావరణంలో సమగ్ర విద్యా అభివృద్ధికి దోహదపడే విధంగా నిర్వహించనున్నామన్నారు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం భోజనం సమయం వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిల్లలందరికీ నాణ్యమైన విద్యను అందించడానికి, విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధిని నిర్ధారించడానికి పాఠశాల విద్య సమాజ భాగస్వామ్యంతో జూలై 10న మెగా PTM 2.0 కార్యక్రమం నిర్వహణ, తల్లిదండ్రులకు వారి పిల్లల విద్యా పురోగతి, ప్రవర్తన, సామాజిక సమస్యల గురించి అవగాహన చేసుకోవడానికి మెగా PTM దోహదపడుతుందని తెలిపారు. Nothing of any political representatives are going to come. This is just for motivating the parents, and that they should come, they should interact with the teachers, they should know what is the future of child. So we are requesting each and every institution to do like that. And my request, please give duties to your teachers so that they can tell the children. Please tell children that parents should come. You do some activities, classroom-wise some activities you can conduct. You can tell progress charts of the children to the parents so that more awareness comes in the community. That's the only idea we have called. This soft copy is being provided to management officer. Okay. If they want, they can print out this and they can give to the parents. In their own format or whatever it is. This is not mandatory, sir. Yes, yes. They can do it in their own format or in this format. Yeah. That's the only. To government school children. If you want, we can also provide some plans. We can tie up the transportation. But you have to give some of the already transport facility మనం ఇచ్చేసి సార్ MUL మనం సప్లై చేసాం ప్లాన్స్ కొరకు వీళ్ళు అక్కడ తీసుకుంటారు. That's it. స్టూడెంట్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలి సార్. Okay, now they have to get it registered, sir, through their MUL. Yeah. Usually we conduct sir, but We are just motivating on a single day. We are telling everybody to participate. That's it. Sir, one more sir. Sir, witness registration కూడా చేసుకోవాలి. Yeah. Actually, we are just applying for one achievement. Like these number of institutions in Andhra Pradesh has called for parents and dedicated a day to education. So that's why we are taking some app-based data and sending it to the book of records. Yeah. That's the only thing. We won't interfere in your internal matters. No flexes, nothing. You are free to do whatever you program. We don't want any interference in any of the private institutions. Yes, sir. పొంగనూరులో వాడవాడల MRPS ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నక్కబండ, ఏడూరు, నేతిగుట్లపల్లి, బరణేపల్లి, దొల్లవారి ఇండ్లు ఇలా వివిధ ప్రాంతాలలో జెండాలను ఆవిష్కరించి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరసింహులు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో 30 సంవత్సరాలుగా సమాజం కోసం పాటుపడినటువంటి విషయాలన్నింటినీ గుర్తు చేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కుల మతాలకు అతీతంగా నక్కబండలో
ఎంఆర్పిఎస్ జెండా ఆవిష్కరణ చేయడం చాలా సంతోషంగా ఉంది. 31వ ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవము, అందులో మందకృష్ణ మాదిగ గారి జన్మదినం. 30 సంవత్సరాల నుంచి పోరాడి ఎస్సీ వర్గీకరణ కోసం సమన్వయం, ఎస్సీలో ఉండబట్టి 59 కులాల సమన్వయం కోసం 31 సంవత్సరాలు పోరాడి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చడం జరిగింది. అదేవిధంగా కృష్ణమాదిగ గారు ఆరోగ్యశ్రీ కానీ వికలాంగుల హక్కుల పెన్షన్ పెంచడానికై ఇంకా మరెన్నో ఆరోగ్యశ్రీ ఇవన్నీ పథకాలు ఏర్పాటుకి ఆయన పోరాటం కూడా ఉంది. ఒక సైడ్ వచ్చి వర్గీకరణ కోసం పోరాడుతూ, సమాజం కోసం పోరాడుతూ ఇవన్నీ విజయాలు సాధించడం జరిగింది. ఇందులో భాగంగానే ఇంకా ముందుకు మందకృష్ణ గారు ఇచ్చే ఆదేశాల ప్రకారం ఒక ఎస్సీ మాదిగ అనేదే కాకుండా అన్ని దళిత కులాలు మతాలకు అతీతంగా ముందుకు పోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. అన్న అడుగుదలలో నడుద్దాం. అన్నీ మనకు కావాల్సిన హక్కులు, బలహీన వర్గాలకు కావాల్సిన హక్కులపై మనము ప్రభుత్వాలను కానీ అధికారులను కానీ నిలదీసి మన హక్కులు ఏం కావాలా, మన నక్కబండకి ఒక ఇది అంబేద్కర్ కమిటీలు కావాలా, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మాట్లాడి అవన్నీ తెచ్చుకునేదానికి కూడా మనం ఏర్పాటు చేసుకుందాం. ఇది ప్రత్యేకంగా మందకృష్ణన్న గారి తరఫున, మందకృష్ణన్న గారి ఆదేశాల ప్రకారం ఆయన తరఫున ఇక్కడ నక్కబండలో ఉన్నటువంటి అందరికీ సామాజిక ఉద్యమం. జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, పద్మశ్రీ మందకృష్ణ గారి నాయకత్వం. హ్యాపీ బర్త్డే కృష్ణన్న, హ్యాపీ బర్త్డే. సాధించాం, ఏబిసిడి సాధించాం, సాధించాం. జై మాదిగా. ఏదైతే మన భారతదేశానికి స్వాతంత్రం ఏ విధంగా వచ్చిందో 1947లో మన భారతదేశానికి స్వాతంత్రం వస్తే మన మాదిగ జాతికి జూలై 7న స్వాతంత్రం వచ్చింది. మన మాదిగ జాతికి స్వాతంత్రం వచ్చిన సందర్భంగా ఈ యొక్క జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈ రోజు మన వెంగళరావు కాలనీలో ఆవిష్కరిస్తూ ఉన్నాం. వర్ధిల్లాలి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం. జై మాదిగ, జై మాదిగ. సాధించాం, సాధించాం. నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం పొంగనూరులోని శివరాంప్రత డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. రామసముద్రం పొంగనూరు రోడ్డులో మానవహారం విద్యార్థులతో కలిసి ఏర్పాటు చేశారు. మత్తు పదార్థాలు తాత్కాలిక మత్తును కలిగించవచ్చు, కానీ అవి భవిష్యత్తును నాశనం చేస్తాయని, వ్యక్తుల నైతిక శారీరక బలాన్ని దెబ్బతీస్తాయని, దేశ యువత యొక్క శక్తిని దుర్బలపరుస్తాయని ఆయన అన్నారు. విద్యార్థులను ఆరోగ్యం, ఆశయాలు, విలువల దిశగా పయనించమని పిలుపునిచ్చారు. దేశానికి బలమైన యువత మత్తుదారుల్లో మునిగిపోకూడదని ఆయన హితబోధ చేశారు. కార్యక్రమంలో సోమరాజు, అనిల్ కుమార్, ఆంజనేయన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జగన్ పర్యటనపై చిత్తూరులో ఎస్పీ మణికంఠ చందోలు ప్రెస్ మీట్ నిర్వహించారు. బంగారుపాలెం మ్యాంగో మార్కెట్లో 500 మందికి, హెల్పేడ్ వద్ద 30 మందికి అనుమతి ఉందని చెప్పారు. రోడ్ షోలు, ఇతర కార్యక్రమాలకు అనుమతి లేదని అన్నారు. జగన్ భద్రతకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గతంలో జగన్ పర్యటనలో చోటు చేసుకున్న ఘటనలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. ఈ నెల 9వ తారీఖున ఎక్సీఎం గారు బంగారుపాలెం మండలంలోని మ్యాంగో మార్కెట్ యార్డ్ విజిట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన వచ్చిన అప్లికేషన్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 లోపు ఆ మార్కెట్ యార్డ్కి విజిట్ చేసి ఆ లోకల్గా ఉన్న ఫార్మర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళతో మీటింగ్ పెట్టుకోవడం అనే ఉద్దేశంతో అప్లికేషన్ పెట్టడం జరిగింది. అప్లికేషన్ని మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు సబ్మిట్ చేయడం జరిగింది. దానిలో మెన్షన్ చేసిన మరొక విషయం, సుమారుగా 10,000 మంది మొబిలైజ్ అని చెప్పారు. సో ఇచ్చిన అప్లికేషన్ యొక్క పర్పస్ మ్యాంగో ఫార్మర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళతోనే మాట్లాడడానికి, వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకోవడానికి, అలానే ప్రభుత్వం ఏదైనా సరే చేస్తుందా, ఏం చేయట్లేదు అనే ఉద్దేశంతో వాళ్ళని మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి వస్తున్నారు. సో దీనికోసం మేము మొత్తం ఇప్పటివరకు ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది. అలానే హెలీప్యాడ్ ఎక్కడ ఉంది, మ్యాంగో మార్కెట్ యార్డ్కి ఏ రూట్లో వస్తుంటారు, దీని గురించి మొత్తం వర్కౌట్ చేయడం జరిగింది. ఈ వర్కౌట్ చేసిన తర్వాత మేము హెలీప్యాడ్ వద్ద సుమారుగా 30 మందికి మనం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అలానే కాన్వాయ్ వెహికల్స్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మార్కెట్ యార్డ్ దగ్గర రోజు 500 మంది రైతులకు పైగా వాళ్ళ వెహికల్స్లో వస్తుంటారు. సో ఈ మీటింగ్ కొరకు, ఇది పబ్లిక్ మీటింగ్ కాదండి, ఓన్లీ మ్యాంగో ఫార్మర్స్తో మాట్లాడడానికి, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్న ఇష్యూ కోసం వస్తున్నాం కాబట్టి మనం మరొక 500 మందికి వచ్చి ఇంటరాక్ట్ అవ్వడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా మనం మార్కెట్ యార్డ్లో 500 మందికి, అలానే హెలీప్యాడ్ వద్ద 30 మందికి పర్మిషన్ ఇస్తాం. అండ్ ఎటువంటి ర్యాలీస్ కానీ అలానే రోడ్ షోస్ కానీ జరగకూడదని క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది వరకు జరిగిన ఇన్సిడెంట్స్ చూసుకున్నట్లయితే 3 చోట్ల. మొదటిది మన సత్యసాయి జిల్లాలో రాప్తాడ్ నియోజకవర్గంలో ఒక ప్రోగ్రాం జరిగింది. అక్కడ పోలీసులు ఎక్స్క్లూజివ్గా చెప్పి స్ట్రాంగ్ బ్యారికేడ్ పెట్టించుకోమని, అలానే చాలా తక్కువ మంది రావాలి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసినా కూడా ఎక్కువ సంఖ్యలో రావడం, అలానే హెలీప్యాడ్ లోపలికి ఎక్కువ మంది వచ్చేసేసి ఈవెన్ చాపర్ కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది. సో ఇది మొత్తం ప్లానే, అంటే విఐపి యొక్క సెక్యూరిటీని కూడా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. అలానే ఇండివిజువల్ సెక్యూరిటీ, సో ఎవరైతే సివిలియన్స్ ఉన్నారో వాళ్ళకు కూడా సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది. ఇది మొదటి ఇష్యూ. సో రెండవ ఇన్సిడెన్స్ పొదిలి ప్రకాశం జిల్లాలో కూడా జరిగింది. అక్కడ టొబాకో రైతుల్ని మాట్లాడడానికి, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి వెళ్ళేటప్పుడు అక్కడ కూడా సుమారుగా లోపలికి టొబాకో బోర్డులోకి 25 మందిని పర్మిషన్ ఇస్తే మోర్ దాన్ 1000 మెంబర్స్ లోపలికి వెళ్ళారు. టొబాకో బేల్స్ ఏవైతే ఉన్నాయో అవి డ్యామేజ్ అవ్వడం, లోపల తోపులాటలు జరగడం, సో స్టాంపిడ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ జరిగి కొంతమంది పోలీస్కి మరియు సివిలియన్స్కి కూడా గాయాలు. మూడవ ఇన్సిడెంట్ పల్నాడు జిల్లాలో జరిగింది, రెంటపాళ్ళ విలేజ్. ఈ రెంటపాళ్ళ విలేజ్కి వెళ్ళేటప్పుడు కూడా విలేజ్ చాలా చిన్నది, రోడ్లు చాలా చిన్నవిగా ఉంటాయి. ఒక 100 మంది మాత్రమే రావచ్చు. ఈ కాన్వాయ్ కాకుండా మరొక 3 వాహనాలు రావచ్చు అని పోలీసు వాళ్ళకి ముందరగానే విజ్ఞప్తి చేయడం జరిగింది. బట్ ఇది కాకుండా నేషనల్ హైవే మొత్తం బ్లాక్ కావడం, అలానే నేషనల్ హైవే మీదే ఒక వ్యక్తి ప్రాణం పోవడం, అంబులెన్స్ సర్వీసెస్ కూడా డిస్టర్బ్ అవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని, అలానే ప్రస్తుతం మన బంగారుపాలెంలో ఉన్న పొలిటికల్ సినారియో, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఈ 500 మందికి, అలానే హెలిప్యాడ్ వద్ద 30 మందికి పర్మిషన్ ఇస్తాం. దీనితో పాటు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ తప్పకూడదు, అలానే ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకూడదు, విఐపి వచ్చి సేఫ్గా వెళ్ళాలి అనే ఉద్దేశంతో మనం మరికొన్ని కండిషన్స్ కూడా పెట్టాము. ఇందులో ఉన్న కండిషన్స్
ఏ ఏరియా అయితే సరే మనం మ్యాంగో మార్కెట్ యార్డ్ ఉందో దాని పక్కనే కూడా స్కూల్స్ ఉన్నాయి, అలానే చాలా పెట్రోల్ బంక్స్ ఉన్నాయి. సో స్కూల్స్ అవన్నీ కూడా టైం లేట్ అయితే డిస్ట్రప్షన్ అవుతుంది, పిల్లలకి ఇబ్బంది అవుతుంది, ఇన్కన్వీనియన్స్ అవుతుందనే ఉద్దేశంతో మనము వాళ్ళకి స్ట్రిక్ట్గా టైమింగ్స్ ఫాలో అవ్వమని చెప్పడం జరిగింది. అలానే హెలిప్యాడ్ వద్ద ఇంతకుముందు జరిగిన ఇన్సిడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని స్ట్రాంగ్ బ్యారికేడింగ్ డబుల్ లేయర్ వేసుకోమని చెప్పడం జరిగింది. ఏరియాలో ఎటువంటి ఇష్యూస్ జరగకుండా సీసీటీవీ కెమెరాస్ వాళ్ళని పెట్టించమన్నాము. సో ప్రీవియస్ ఇన్సిడెంట్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము చేసే విజ్ఞప్తి ఒకటే, ఎవరు కూడా ఎక్కువ సంఖ్యలో మొబిలైజ్ చేయవద్దు. ఇది అతిక్రమించి ఎవరైనా మొబిలైజ్ చేసినా, అలానే పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ జరిగినా, ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇన్సిడెంట్స్ వచ్చినా ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆయుర్వేదంతో కేవలం లక్షణాలను మాత్రమే కాకుండా వ్యాధిని నివారించడం మరియు నయం చేయవచ్చని డాక్టర్లు దివ్య దీప్తిలు పేర్కొన్నారు. పొంగునూరులోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో సోమవారం మదనపల్లిలోని బెటర్ లైఫ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ మరియు పంచకర్మ సెంటర్ వారు ఉచిత ఆయుర్వేదిక్ శిబిరాన్ని నిర్వహించారు. వివిధ జబ్బులతో 180 మంది రోగులు శిబిరానికి రాగా డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. తర్వాత అవసరమైన వారికి ఉచితంగా మందుల్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ ఆయుర్వేదం మందులు చికిత్సల గురించి వివరంగా తెలిపారు. కార్యక్రమంలో విశ్రాంత బ్యాంక్ మేనేజర్ ముని వెంకటప్ప, చెంగారెడ్డి, రామకృష్ణారెడ్డి, సుబ్రహ్మణ్యం, నారాయణ రెడ్డి, భరత్ భూషణ్, రామలింగప్ప తదితరులు పాల్గొన్నారు. లో కానివ్వండి 25 ఇయర్స్లో వచ్చే వాళ్ళలో సాఫ్ట్వేర్స్, స్కూల్ పిల్లలు కూడా ఫార్వర్డ్ బెండింగ్ ఎక్కువ ఉండడం వల్ల నెక్ పెయిన్తో ఇలా ఇబ్బంది పడుతుంటారు. నడుము నొప్పి, వెన్నెముక నొప్పి, సయాటిగా ఇలాంటి కేసెస్లో పంచకర్మ ద్వారా వితౌట్ సర్జరీ స్కోలియోటిక్ కండిషన్స్, నడుము వంకర వెళ్ళిపోయి ఉంటుంది, అలాంటి కండిషన్స్లో కూడా మళ్ళీ దాని మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చేలాగా పంచకర్మ ప్రొసీజర్స్తో చేసాం వితౌట్ సర్జరీ అన్నమాట. ఇలాంటివన్నీ ఎక్కడా తగ్గని జబ్బులు మా దగ్గర తగ్గినందుకు మాకు భోపాల్లో యంగ్ అచీవర్స్ అవార్డ్ యాజ్ బెస్ట్ ఉమెన్ మెడికల్ ప్రాక్టీషనర్స్ బిలో 35 ఇయర్స్ వాళ్ళ ఆ కేటగిరీలో మేము సెలెక్ట్ అయ్యాము సౌత్ ఇండియా నుంచి. అలానే ఒక కేసు రీనల్ పారెన్కైమల్ డిసీజ్ అనేది ఒక కిడ్నీకి సంబంధించిన ఒక జబ్బు అనమాట. అది క్రానిక్ డిసీజ్ కాదు. రీనల్ ఫెయిల్యూర్ అనేది ఒక క్రానిక్ డిసీజ్, సికేడి అనేది క్రానిక్ డిసీజ్. రీనల్ పారెన్కైమల్ డిసీజ్ అనేది ఒక అక్యూట్ డిసీజ్. వితిన్ 7 days ఆర్ వితిన్ 24 hours మనకి ఎఫెక్ట్ అయిపోతుంది అనమాట మన బాడీలో. అలాంటి డిసీజ్, అలాంటి కండిషన్లో ఒక పేషెంట్ మా దగ్గరికి వస్తే ఇమీడియట్గా స్కాన్ చేయించి అది డయాగ్నోస్ అయ్యింది రీనల్ పారెన్కైమల్ డిసీజ్ అనేది. అలాంటిది ఇప్పుడు ఆయుర్వేదం అంటే చాలా స్లో, మనకి తగ్గదు అన్న ఒక అపోహ ఉంటుంది కదా. ఇది అక్యూట్ డిసీజ్, ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ నీడ్ ఉన్న డిసీజ్లో ఓన్లీ విత్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అండ్ పంచకర్మ ట్రీట్మెంట్తో ఆ డిసీజ్ అనేది మేము తగ్గించాం. దానికి మాకు నేషనల్ లెవెల్లో బెస్ట్ క్లినికల్ కేస్ స్టడీ అవార్డు అనేది వచ్చిందనమాట. అలానే భోపాల్లో హెల్త్ మినిస్టర్ చేతుల మీదుగా ఒక అవార్డు తీసుకున్నాను నేను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అవార్డ్స్ వచ్చాయని కాదు, మనం చేసిన వర్క్కి ఇంత ఇంపాక్ట్ వచ్చింది.
ఏ డిసీజ్ ఎక్కడ తగ్గని డిసీజెస్ మా దగ్గర తగ్గాయి అని చెప్పడానికి మీకు చెప్తున్నాను. అందరూ ఆయుర్వేదాన్ని నమ్మండి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండదు. ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ. గత 7 సంవత్సరాలుగా మేము ప్రశాంత్ నగర్ మదనపల్లిలో ఆయుర్వేద ప్రాక్టీస్ చేస్తున్నాము. పంచకర్మ సెంటర్ కూడా ఉంది మాది. సో నేను చిల్డ్రన్ స్పెషలిస్ట్ అవ్వడం వల్ల ఆటిజం, ADHD, సెరెబ్రల్ పాల్సీ, DMD లాంటి కేసెస్, చిన్నపిల్లల్లో ఆస్తమా లాంటి కేసెస్, పిల్లల్లో సోరియాసిస్ లాంటి కేసెస్, చాలా కేసెస్ని ట్రీట్ చేశాము. అన్ని సక్సెస్ఫుల్ కేసెస్. ఇది మా 18th ఫ్రీ మెగా మెడికల్ క్యాంపు. సో 18th ఫ్రీ మెగా మెడికల్ క్యాంపు రిటైర్డ్ ఎంప్లాయీస్కి పుంగనూరులో పెట్టడం జరుగుతుందండి. సో ఆయుర్వేదం ద్వారా ఆమవాతం అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి కండిషన్, ఎవాస్కులర్ నెక్రోసిస్ లాంటి కండిషన్, సెరెబ్రల్ పాల్సీ, డిస్క్ బెల్జ్ కంప్లైంట్స్, సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్, ఇంకా ఆస్టియో ఆర్థరైటిస్, ఇలా డిఫరెంట్ కండిషన్స్కి మేము పంచకర్మ ట్రీట్మెంట్స్ ద్వారా సక్సెస్ఫుల్గా కేసెస్ హీల్ చేశాము. సో అందరూ ఆయుర్వేదాన్ని యూటిలైజ్ చేసుకోవాలని కోరుతున్నాము. పొంగనూరులో సాంఘిక సంక్షేమ హాస్టళ్లను జిల్లా SC/ST విజిలెన్స్ కమిటీ సభ్యుడు బాణావత్ మునీంద్ర నాయక్ సందర్శించారు. సోమవారం పట్టణంలోని బాలికల బాలుర హాస్టల్, కాలేజ్ హాస్టళ్లలో జరుగుతున్న నిర్మాణ పనుల నాణ్యతను పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 13 కోట్ల రూపాయలు హాస్టల్ రీమోడలింగ్ కొరకు ప్రభుత్వం కేటాయించినట్లు తెలిపారు. విద్యార్థులకు కావలసిన సౌకర్యాలను తెలుసుకుని కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు అయూబ్ ఖాన్, ASWO శ్రీరాముల్ నాయక్, AE చందన తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంతోనే పేదల సంక్షేమమని కౌన్సిలర్ రామకృష్ణరాజు అన్నారు. సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా సోమవారం పొంగనూరు పట్టణ పరిధిలోని 1-31 వార్డులో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేసిన మంచిని వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. అలాగే వీధుల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులతో చర్చించి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం రాజు, నాగరాజ, రాఘవరాయల్, రమేష్, భాస్కర్ రాజు, జ్యోతిరాజు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలో ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలని ఎన్నికల సందర్భంగా చెప్పారో ఆ కార్యక్రమాలన్నీ అమలు చేస్తూ ప్రజలకు నిక్కచ్చైన పాలన అందించడంలో తెలుగుదేశం పార్టీనే మెరుగైన పార్టీ అనే ఉద్దేశంతో సుపరిపాలన కార్యక్రమంలో భాగంగా ఈరోజు పొంగనూరు నియోజకవర్గంలో 1వ వార్డులో మంగళం కాలనీ ఇంటింటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలకు ఏదైతే మౌలిక సదుపాయాలు అవసరమో వాటిని తెలుసుకొని వాటిని పరిష్కార మార్గాన్ని మన ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళే విధంగా ఇక్కడ లోకల్ నాయకులు మరియు మన నియోజకవర్గ నాయకులు స్పందించి వాటిని సత్వరం ప్రజలకు అందించే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని కోరుకుంటాం. మన కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం అయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ సందర్భంగా మన సంవత్సరం లోపల ఏ పథకాలు అయితే అమలు చేశామో, ఏ అభివృద్ధి కార్యక్రమాలు అయితే, ఏ సంక్షేమ పథకాలు అయితే మన గవర్నమెంట్ తీసుకొచ్చిందో వాటి అన్నిటిని కూడా ప్రజలకు వివరించి తెలియజెప్పడం కోసం మన మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఈరోజు జోబీ కాలనీ 31వ వార్డు నందు ఇంటింటికి వెళ్ళి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో స్కూల్కి వెళ్ళే పిల్లలకి తల్లికి వందనం అయితేనేమి, NTR భరోసా పెన్షన్లు అయితేనేమి, దీపం పథకం అయితేనేమి, యువతకు ఉద్యోగాలు అయితేనేమి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి, రైతు సంక్షేమం అయితేనేమి, అన్నా క్యాంటీన్లు అయితేనేమి, ఇతర కంపెనీలు అయితేనేమి, వీటి గురించి అన్నింటినీ ప్రజలకు వివరించి మన నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి గురించి ప్రజలందరికీ వివరించి తెలియజెప్పి ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి ఈ 4 ఏళ్లలో కూడా. పెద్దపంచాని మండలం ZPHS శ్రీరామాపురం ఉన్నత పాఠశాలలో పనిచేస్తూ ఇటీవల బదిలీపై వెళ్లిన శంకర్ రెడ్డి, వెంకటరమణ, బాలసుబ్రహ్మణ్యం, కృష్ణమూర్తి తదితర ఉపాధ్యాయులను సోమవారం పాఠశాల
పాఠశాల ఎస్ఎంసీ కమిటీ సన్మానించింది. ఈ సందర్భంగా హెచ్ఎం త్రివేణి మరియు సన్మాన గ్రహీతలు తదితరులు మాట్లాడుతూ ఉద్యోగ ప్రయాణంలో బదిలీలు సర్వసాధారణమేనని, వెళ్లిన ప్రతి చోట ఇలాగే పిల్లల విద్యాభివృద్ధికి తద్వారా పాఠశాల అభివృద్ధికి ఎల్లవేళలా సహకరించాలని, విద్యార్థులు కూడా విధేయతలతో క్రమశిక్షణతో నడుచుకుని ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు చెప్పిన మంచి మాటలు విని బాగా చదువుకొని మంచి ఫలితాలు సాధించాలని, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శంకరెడ్డి, శ్రీనివాసులు, రమణప్ప, శివప్రసాద్, చంద్ర, రెడ్డమ్మ, వేదవతి, శ్రీ విద్య మరియు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ప్రజల నుంచి అందిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు అందజేసిన అర్జీలను కలెక్టర్ సుమిత్ కుమార్ స్వీకరించారు. జిల్లా కలెక్టర్ వారితో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి, ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పడాల్తో పాటు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ కుమార్, ఆర్డీఓ శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్ అనుపమ, డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ లో వచ్చిన సమస్యల అర్జీలను పెండింగ్ లేకుండా వేగంగా పరిష్కారం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి అర్జీని పరిశీలించి ఎండార్స్మెంట్లను ఇవ్వాలని సంబంధిత ఆర్డీఓలు వారి పరిధిలోని మండలాల్లో పర్యటించి ఎండార్స్మెంట్లను పరిశీలించాలని ఆదేశించారు. రీఓపెన్కి అవకాశం లేకుండా అర్జీదారులు సంతృప్తి చెందేలా అర్జీలకు పరిష్కారం చూపించాలన్నారు. ఆయా కార్యాలయాలకు పీజీఆర్ఎస్ క్రింద అర్జీలు సమర్పించేందుకు వచ్చే ప్రజలను ఆప్యాయతతో పలకరించి సమస్యలను అడిగి తెలుసుకుని అర్జీలను స్వీకరించాలని అన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమం నందు జిల్లాలోని హెచ్ఓడీలందరూ ఉదయం 9:30 రావాలని ఆదేశించారు. మొత్తం 332 అర్జీలు. ఇందులో శాఖల వారీగా అర్జీల వివరాలు: రెవెన్యూ శాఖకు సంబంధించి 265, పోలీసు శాఖ 11, జిల్లా పంచాయతీ శాఖ 3, విద్యాశాఖ 3, ఐసిడిఎస్ 1, దేవాదాయ శాఖ 2, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ 1, డిఆర్డీఏ 25, విద్యుత్ 1, పౌర సరఫరాల శాఖ 8, మున్సిపల్ కమిషనర్ చిత్తూరు 1, పశుసంవర్ధక శాఖ 1, మెప్మా 1, వ్యవసాయ శాఖ 3, గృహ నిర్మాణ శాఖ 1, ఆర్డబ్ల్యూఎస్ 2, ఎంపీడీఓ బైరెడ్డిపల్లి 1, ఎంపీడీఓ గంగాధర నెల్లూరు 1, ఎంపీడీఓ పెనుమూరు 1, ఎంపీడీఓ వీకోట 1. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు సమస్యలను జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్, ట్రైనీ కలెక్టర్, డిఆర్ఓ, ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టర్లు అనుపమ, విజయలక్ష్మిలకు అందజేశారు. కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి: సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ఘనంగా ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించిన నేతలు. ఉచిత ఆయుర్వేదిక్ శిబిరానికి లభించిన విశేష స్పందన. నషాముక్త్ భారత్ అభియాన్ అవగాహన ర్యాలీ. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.